అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సీనం పుల్లారెడ్డి. నేను ఆరోగ్య హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడానికి వచ్చాను. ఈ వీడియో ద్వారా నేను ఎటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ని ప్రమోట్ చేయట్లేదు. అయితే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అట్లీస్ట్ మినిమం 3 to 5 lakhs అమౌంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది తప్పనిసరి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు జరిగిన యథార్థ సంఘటనల ద్వారా చెప్తున్నాను. ఒక ఇద్దరు పేషెంట్స్ ఏ మరియు బి. ఏ పేషెంట్కి మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, బి పేషెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు సివియర్ హెడ్ ఇంజరీతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి. ఏ పేషెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ సర్జరీ కావచ్చు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావచ్చు జరిగిపోతుంది. అటెండర్స్ మనీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ కండిషన్ గురించే కేర్ తీసుకోవడానికి జరుగుతుంది. అదే బి పేషెంట్ అటెండర్స్ పేషెంట్ హెల్త్